కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉన్నప్పటికీ నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్లాయని విమర్శించారు. మనం చేసుకున్న ఒప్పందాలు కూడా మనకు రావాల్సిన వాటాలను కూడా విస్మరించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో దఫాలు దేశ రాజులకు పోకుండా కేంద్ర మంత్రి వర్గాలను ఉన్నది పదే పదే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు ఇక్కడున్న ఎంపీలు మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే, ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నిర్లక్ష్యానికి గురైతే చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు మరి సాక్షాత్ పార్లమెంట్లో కూడా పోరాటం చేయాలి, మరి నిధులను రాబట్టుకోవాలి. ఈ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణ ట్యాక్సులు కానీ, జిఎస్టీ కానీ అన్ని ట్యాక్సులు కూడా ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా పోతా ఉన్నాయి. కానీ తిరిగి మళ్ళీ అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ మనకు వచ్చే వాటా మనకు రావడం లేదు. పూర్తిగా పక్షపాత ధోరణి చూపిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. పార్టీ తన వైఖరిని మాత్రం మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి, నిధులు కేటాయించాలి. రేపు భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా అన్యాయం జరగకుండా కూడా పోరాటాలు వస్తాయి. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తూ పోదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రజల తరఫున పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ మేము కూడా హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ సాక్షిగా నిరసన వ్యక్తం చేస్తుంది. బడ్జెట్ మనం చేసుకున్న ఒప్పందాలు కూడా మనకు రావాల్సిన వాటాలను కూడా విస్మరించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో దఫాలు దేశ రాజులకు పోకుండా కేంద్ర మంత్రి వర్గాలను ఉన్నది పదే పదే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు ఇక్కడున్న ఎంపీలు మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే, ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నిర్లక్ష్యానికి గురైతే చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు మరి సాక్షాత్ పార్లమెంట్లో కూడా పోరాటం చేయాలి, మరి నిధులను రాబట్టుకోవాలి.